ఇక రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 14 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు అధికారులు. అటు కోనసీమలో పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పి గన్నవరం, ముమ్మిడివరం, ఐనివిల్లి, అప్పన్నవల్లితో పాటు పలు గ్రామాల్లో పడవల్లో ప్రయాణం కొనసాగిస్తున్నారు ప్రజలు. మరోవైపు కోనసీమ లంక గ్రామాల వైపు వరద ప్రవాహం పెరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం వరద గోదావరి నిలకడగా కొనసాగుతుంది. నేను రాత్రి నుంచి కూడా 14.70 అడుగుల వద్ద ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉంది. అయితే 14 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి 175 గేట్ల ద్వారా దిగువ విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం అయితే లంక గ్రామ ప్రజలు ఇంకా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కాజువేలు నీటకు మునిగిపోవడంతో అటు చాకలపాలెం దగ్గర సంబంధించినటువంటి ఆ ఏరియా కనవచ్చు, లేదంటే అప్పనపల్లితో పాటు ఐనవెల్లి మందరం ఎదురు బీడియం కాజువే కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతిని ఒకసారి మనం గమనించుకోవచ్చు. ఎందుకంటే శబరి నది పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రవాహం అంతా కూడా ధవళేశ్వరం బ్యారేజ్ గుండా కూడా దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అధికారులు లంక గ్రామాలకు సంబంధించిన అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి లంక మధ్యలో ఉన్న 180 మందిని పైగా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి సందాశాత్రానికి తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వరద గోదావరి ఇంకా ఉరకలేస్తూ వెళ్ళినప్పటికీ కూడా నిలకడగానే వెళ్తున్నారు. కేవలం రోడ్లు మాత్రమే వరద వాటర్ అంతా కూడా చేరిపోయిన నేపథ్యంలో ఇళ్లలోకి అక్కడక్కడ మాత్రమే వచ్చింది. అయితే మన్యం గ్రామానికి సంబంధించి దాదాపుగా 54 గ్రామాలకు సంబంధించి రోడ్లు తెగిపోవడంతో 200 గ్రామాలకు పైగా ఈ వరద ప్రవాహం ఉంది. అటు చింతూరు సంబంధించి ఏటపక్క అనవచ్చు, అటు సంబంధించినటువంటి ఏదైతే నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి, అలాగే రంపచోడవరంతో పాటు సీతానగరం మండలంలో ఎక్కడికక్కడ గ్రామాలకు మధ్య పడవల్లో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అయితే కోనవరం, విఆర్పురం మండలాల్లో పడవలపై అక్కడ అధికారులు ఎక్కడికక్కడ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి అటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సముద్రంలోకి లక్షల క్యూసెక్ల ప్రవాహం కిందకి వెళ్ళిపోవడంతో ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం అంతా కూడా నిలకడగా ఉందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య TV9 రాజమండ్రి నుంచి. సో ఇది రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికకు సంబంధించిన వార్త. ఏకంగా 14 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటు సముద్రంలో విడుదల చేస్తున్నారు. అటు కోనసీమలో పలు గ్రామాలన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పి గన్నవరం, ముమ్మిడివరం, ఐనివిల్లి, అప్పన్నపల్లితో పాటు పలు గ్రామాల్లో ప్రజలందరూ పడవల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. కోనసీమ లంక గ్రామాల వైపు వరద పెరగడంతో స్థానికులు అక్కడ భయాందోళనగా ఉన్నారు.